కాకినాడ కొండేపాలెంలో వేయించేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి గణపతి పూజ, ఏకాదశ రుద్రాభిషేకాలు, కదలిఫల అభిషేక కార్యక్రమాలు ఆలయ అర్చకులు గోవిందు సాయిల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి ఆలయం వద్ద స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు కన్నుల పండుగగా జరిపించారు. సామూహిక పూజ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామివారిని కదలి ఫలాలతో అందంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవింద శర్మ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ముమ్మడి సూరిబాబు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు 5వ రోజు స్వామివారికి ప్రత్యేకమైన అలంకారం, అరటి పరులతో స్వామివారికి ప్రత్యేకంగా అలంకారం, ప్రత్యేకమైన పూజలు, రుద్రాభిషేకాలు, హోమం ఇవాళ జరుగుతున్నది. కావున ప్రతి భక్తులు ఈ హనుమత్ జయంతి మహోత్సవాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కొండేపాలెం అభయాంజనేయ ఆలయం ప్రారంభించి ఇవాళకి 30 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి 30 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా అరటి పళ్ళతో స్వామివారి అలంకారము, ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నవి. కాబట్టి ప్రతి భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే హనుమత్ జయంతి సందర్భంగా 26వ తారీఖు మంగళవారం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుపుబడింది. కావున భక్తులు ఈ అన్నదాన కార్యక్రమం ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జయప్రదం చేసి స్వామివారి కృపాకటాక్షాలు పొంది అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని దీవిస్తున్నాము.